హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు వచ్చిన ముఖ్యమైన వార్తాపత్రికల్లోని ముఖ్యమైన న్యూస్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు ఏంటనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టెట్ వాయిదా అంశాన్ని పరిశీలించండి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సూచన అన్నట్లు ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. టెట్ వాయిదా అంశాన్ని పరిశీలించండి అని ఎన్నికల అధికారి అయితే విద్యాశాఖ కార్యదర్శికి ఒక సూచన అయితే ఇవ్వడం జరిగింది. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశానికి సూచించడం జరిగింది. టెట్ను మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు జరపాలని విద్యాశాఖ గత నెలలో నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 27న జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. పరీక్షల నేపథ్యంలో ఓటు వేయలేని పరిస్థితి ఏర్పడుతుందని ఒక ఉపాధ్యాయుడు ఈసీకి ఫిర్యాదు చేయడంతో వికాస్ రాజ్ దీనిపై స్పందించారు. వెంటనే చర్య తీసుకొని ఈ సమాచారాన్ని తనకు అర్జీదారులకు పంపించాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాయడం జరిగింది. అయితే ప్రభుత్వానికి అలాంటి వినతులు చాలా వస్తుంటాయని, వాయిదాపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెంకటేశం అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జూన్ 3 నుంచి 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష షెడ్యూల్ను విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. వచ్చే నెల 3 నుంచి 13 వరకు పరీక్షలు జరుగుతాయని, ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 16వ తేదీ వరకు పరీక్ష రుసుం చెల్లించాలని పరీక్షల విభాగం సంచాలకులు కృష్ణారావు వెల్లడించడం జరిగింది. ఇంటర్ అడ్వాన్స్ పరీక్షలకు రుసుం గడువు పెంపు అంటూ మరొక సబ్ హెడ్లైన్లు అయితే రావడం జరిగింది. ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు రుసుం చెల్లింపు గడువును ఈ నెల 4వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా తెలిపారు. సిబిఎస్ఈ వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు రుసుం చెల్లించాలని సూచించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నేడు దోస్తు నోటిఫికేషన్ ఈరోజు విడుదల కానుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్తు నోటిఫికేషన్ను ఈరోజు విడుదల చేయనున్నారు. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్నం 12:30 నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈసారి 3 దఫాల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. విద్యార్థులు ఆన్లైన్లో తమకు నచ్చిన కాలేజీల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు అయితే కల్పిస్తారు. ఈరోజు డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన దోస్తు నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది. ఈరోజు మధ్యాహ్నం 12:30. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ తొలి ఎంపీ అహ్మద్ మొయినుద్దీన్ అంటూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. భాగ్యనగరం నుంచి మొదటి కేంద్ర మంత్రి కూడా ఈయనే. అహ్మద్ మొయినుద్దీన్ అనేవారు తొలి ఎంపీ, హైదరాబాద్ యొక్క తొలి ఎంపీ. అలాగే భాగ్యనగరం నుంచి మొదటి కేంద్ర మంత్రి కూడా ఈయన గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోక్సభ అనగానే ఇప్పుడు మీకు గుర్తుకు వస్తాయి ఓవైసీ కుటుంబం గుర్తుకు వస్తుంది, అవునా? కానీ లోక్సభ అనగానే ఇప్పుడు ఎవరు గుర్తుకు వస్తారు? ఓవైసీ కుటుంబం గుర్తు వస్తుంది. కానీ ఓవైసీల హవా 4 దశాబ్దాల నుంచే. అంతకుముందు ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోట. 6 సార్లు ఇక్కడ ఆ పార్టీ గెలిచింది. అంతేనా? స్వాతంత్రం అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ మొయినుద్దీన్ విజయం సాధించడం జరిగింది. భాగ్యనగరం నుంచి కేంద్రంలోని నెహ్రూ క్యాబినెట్లో 2 సార్లు మంత్రి పదవి చేపట్టిన తొలి ఎంపీ కూడా ఈయనే. అప్పట్లో పౌర విమానయానం, సమాచార ప్రసార శాఖలకు సహాయ మంత్రి కూడా మొయినుద్దీన్ పనిచేయడం జరిగింది. హైదరాబాద్ తొలి ఎంపీగా అహ్మద్ మొయినుద్దీన్ను పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే
ఢిల్లీ మహిళా కమిషన్లోని 223 మంది కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. మహిళా కమిషన్లో పనిచేస్తున్న 223 మంది కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపునకు లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఆమోదం తెలపడం జరిగింది. వారి నియామకాలు అక్రమం, చట్ట వ్యతిరేకమని పేర్కొంటూ ఈ నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. గతంలో మహిళా కమిషన్ చైర్పర్సన్గా పనిచేసిన స్వాతి మాలివర్ ఎలాంటి అనుమతులు లేకుండా ఈ ఉద్యోగులను నియమించారని దర్యాప్తులో తేలడంతో వారిని తొలగిస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ పేర్కొన్నారు. మహిళా కమిషన్ కేవలం 40 పోస్టులు మాత్రమే కేటాయించగా ఆమె మాత్రం లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్థిక శాఖ అనుమతులు తీసుకోకుండానే ఇంతమందిని నియమించారని వారిని తొలగించడం జరిగింది. 223 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను ఢిల్లీ మహిళా కమిషన్ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ తొలగించినట్లు ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికలోని ముఖ్యమైన వార్తలు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.